కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని గిరిజనపురం గ్రామంపై 6 టీవీ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం దిగివచ్చింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గ్రామస్తులకు ఓటు హక్కును కల్పించగా గ్రామంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ పర్యటించారు. గత రాత్రి అక్కడే బస చేసి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనేతర వ్యక్తులు గ్రామస్తుల భూములను కబ్జా చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని శంకర్ నాయక్ తెలిపారు. త్వరలోనే గ్రామంలోని సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్తుల సమస్యలను వెలుగులోకి తెచ్చిన 6 టీవీ బృందాన్ని అభినందించారు. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ కాకినాడ జిల్లా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ప్రతిపాడు మండలం వంతాడ అనేటువంటి ఒక గిరిజన గ్రామాన్ని ఇవాళ విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో గిరిజనుల్ని ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలన్నిటినీ కూడా మరి అధికారుల సమక్షంలో తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఇంకా కొన్ని మైనర్ సమస్యలు ఉన్నాయని కమిషన్ దృష్టికి వచ్చింది. వాటిలో ప్రధానంగా ఇక్కడ హౌసింగ్ ప్రాబ్లం ఉందని, అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్లు వేయాలని, ఇక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ కావాలని, ఇక్కడ దాదాపుగా 100 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి మరి ఫారెస్ట్ భూమిలో కానీ ప్రభుత్వ భూమిలో కానీ మరి వాళ్ళకి ఆ భూముల మీద హక్కులు కల్పించాలని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా మరి అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ సమస్యలన్నింటిని కూడా త్వరితగతిన పరిష్కరించడానికి ఎస్టీ కమిషన్ తగు చర్యలు కూడా తీసుకుంటుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ, ఏ గిరిజనుడికైనా ఏ గిరిజన మహిళకైనా ఈ రాష్ట్రంలో ఏ చిన్న ఆపద వచ్చినా ఇవాళ ప్రభుత్వం ఆ కుటుంబాలకి ఆ వ్యక్తులకు అండగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గిరిజన కుటుంబాలకు ఇవాళ అండగా ఉన్నారు కాబట్టి ఏ గిరిజనుడు అధైర్యపడాల్సిన అవసరం లేదు.